హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మంచి డిఫరెంట్ ప్లానింగ్తో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించబోతున్నాను. ఇది 2BHK ఫ్రెండ్స్. ఇది ఫుల్ ఫర్నిచర్ వర్క్ అయితే ఉంటుంది. ఇందులో పూజా రూమ్, వాష్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. అండ్ ప్లానింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మంచి డిఫరెంట్ ప్లానింగ్తో తీసుకున్నారు. సో ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అసలు మనకి ఇంటీరియర్ వర్క్ అనేది ఎక్కడ ఏ విధంగా చేయించారు, మనకి మెయిన్గా ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ప్లానింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇలా చాలా విషయాల గురించి వీడియోలో మాట్లాడుకుందాము. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి ఈ వీడియో అనేది. సో పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే గేట్ అనేది ఎస్ఎస్లో తీసుకున్నారు. అదే ఐరన్ అయితే తుప్పుపడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్లో అయితే వచ్చింది చూడండి. అండ్ ఇలా లోపల రాగానే ఇది అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా 11/20 సైజులో పెద్ద పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. ఇది మొత్తం అంతా కూడా సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా పార్కింగ్ ఏరియానే. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా చూడండి, గ్లాసీ ఫినిష్డ్ వెట్ టైల్స్ అయితే రావడం జరిగింది. టైల్స్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ యూజ్ చేశారు. అండ్ మెట్లు కూడా చూసుకున్నట్లయితే ఒక 7 feet విడ్త్ ఉండేలా తీసుకున్నారు చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అవడం వల్ల ఉత్తరం వైపు ప్లేస్ అనేది వదులుకున్నారు చూడండి. ఇది ఒక 2 feet 3 inches అయితే ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ అయితే వచ్చింది. సో కొలతలు ఇంకా చెప్పలేదు కదా, కొలతలు చెప్తున్నాను చూడండి. ఇది 30x55 ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసరికి టోటల్గా 183 గజాల్లో కట్టారు. అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే టోటల్ అంతా కూడా మనకి 23 అంకణాలు వస్తుంది. కట్టుబడి అనేది 21 అంకణాలు అయితే ఉంటుంది. సో మెయిన్ డోర్ తీసుకుని ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు సో ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము. హాల్ మాత్రం చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఫ్లోరింగ్ చూడండి, టోటల్ అంతా కూడా మనకి ఇటాలియన్ టైల్స్ యూజ్ చేశారు. ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా. అండ్ ఇది హాల్ అనేది 15x12 సైజులు అయితే ఉంటుంది హాల్ మొత్తం అంతా. అండ్ టాప్లో పిఓపి సీలింగ్ ఇచ్చారు. అండ్ CNC కటింగ్ కూడా రావడం జరిగింది చూడండి. అదిగోండి సెంటర్లోని డిజైన్ అనేది. సో చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. నేను ప్రతి మెటీరియల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఏ మెటీరియల్ వాడారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ హాల్లో చూసుకున్నట్లయితే నార్త్ వైపు మనకి ఒక పెద్ద విండో కనపడుతుంది చూడండి. విండోస్ టోటల్ అంతా కూడా UPVC అయితే వచ్చాయి. అండ్ ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రానైట్ అయితే వచ్చింది. అండ్ ఆ పక్కన అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్లో ఆ పార్టీషన్లో 2 హ్యాంగింగ్ లైట్స్ అనేవి మంచి లుక్ అయితే ఇస్తున్నాయి చూడండి. అండ్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఒక వాల్ ఇచ్చారు. ఇక్కడ ఆ వాల్కి కూడా ఒక డిజైన్ అయితే వస్తుంది. ఇక్కడ నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి బుద్ధుడి విగ్రహంతో ఒక డిజైన్ అయితే ఒకటి వస్తుంది. ఇంకా పెట్టలేదు, జస్ట్ నేను మీకు ముందే చెప్తున్నాను. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ డిజైన్ లాంటిది అయితే వస్తుంది. ఇంకా ఫిక్సింగ్ చేయలేదు. ఇది జస్ట్ ఈ పార్టీషన్కి లెఫ్ట్ సైడే వస్తుంది అది. అండ్ అదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. అది మొత్తం అంతా. అండ్ అక్కడ స్టోరేజ్ ఇచ్చేసారు చూడండి, క్రాకరీ యూనిట్ అది. ఈ టీవీ యూనిట్ అనేది మెయిన్గా చెప్పాలంటే ఐడల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా. రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ కావచ్చు. అండ్ టాప్లో మెయిన్ ఈ 4 LED లైట్స్ చూడండి, ఇవి కూడా మంచి లుక్ అయితే ఇస్తున్నాయి దీనికి. సో చాలా బాగుంది మొత్తం డిజైన్ మొత్తం అంతా. టీవీ యూనిట్ ఇది డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్ మెయిన్గా చెప్పాలంటే ఇది. అండ్ ఈ సైడ్స్ కూడా తీసుకున్నారు ప్లాట్ఫామ్స్ అనేవి. అండ్ ఒకసారి క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ ఫ్రేమింగ్ అంతా చూడండి గ్రానైట్ అయితే వచ్చింది. అండ్ సెంటర్లో మనకి గ్రిల్స్ అనేవి SS అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇవిగోండి. సో కాస్ట్ ఎక్కువే, ప్లస్ ఏంటంటే తుప్పు పట్టడం అంటే అయితే ఉండవు. నార్మల్ ఐరన్ అయితే ఖచ్చితంగా తుప్పు పడతాయి కొన్నాళ్ళు అయిన తర్వాత. సో ఇవి స్టెయిన్లెస్ స్టీల్ ఇవి గ్రిల్స్ అనేవి. సో ఒకసారి మనం డోర్ తీసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూద్దాము. అండ్ డోర్ మీద ఇవి చూడండి బాక్సెస్ లాగా డిజైన్ బాగుంది ఇదంతా కూడా. అండ్ ఈ ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నెల్లూరు ధనలక్ష్మీపురంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా లేదు బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా ఒక 15 minutes to 20 minutes జర్నీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది. ఇది 12x12 సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఈ పక్కన విండో ఇచ్చేసారు. AC హోల్స్ కూడా ముందే తీసుకున్నారు చూడండి ఇక్కడ. అండ్ వార్డ్రోబ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ టాప్ ఓపెనబుల్ డోర్స్ యూస్ చేశారు టాప్లోని. అండ్ కింద స్లైడింగ్ వచ్చింది. సో హ్యాండిల్స్ కూడా గోల్డ్ కలర్లో వచ్చాయి చూడండి. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ ఫ్రెండ్స్ ఇవి. జస్ట్ మనం ఇలా క్లోజ్ చేస్తే అవే క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి.
ఇదిగోండి జస్ట్ అలా క్లోజ్ చేస్తే దగ్గరికి అవే క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సాఫ్ట్ క్లోజర్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఎప్పుడైనా మనం డోర్ ఒకేసారి సడన్గా ఫాస్ట్గా వేసాం అనుకోండి, అది పటక్మని తగిలి ఒకసారి లోపల హింజెస్ పాడవకుండా ఉంటాయి. సాఫ్ట్ క్లోజర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్ అది. అండ్ ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది. ఒకసారి బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ. ఇంకా కమోడ్స్ తర్వాత ట్యాప్స్ ఫిక్స్ చేయలేదు. ఇది ఒక వర్క్ అయితే పెండింగ్లో అయితే ఉంది బాత్రూంలోని. ఇది వచ్చేసరికి 5x5 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు బాత్రూమ్స్లోని. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. బయట వచ్చేసరికి 30 feet రోడ్స్ అయితే వస్తున్నాయి. సో చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ హాల్ అనేది. ఎందుకంటే ఇది 15 అడుగులు పొడవు ఉంది ఫ్రెండ్స్. ఇది 12.8 వెడల్పిది. అదే డైనింగ్ ఏరియా గురించి మాట్లాడుకున్నట్లయితే 11.7x15 సైజ్ డైనింగ్ ఏరియా ఇది మొత్తం అంతాని. కిచెన్ ఓపెన్ కిచెనే తీసుకున్నారు అక్కడ. అండ్ ఇది పూజా రూమ్. ఇది ఒక 4 members కూర్చునే విధంగా మనకి ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 4x5.5 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో కింద చూడండి స్టోరేజ్ వచ్చేసింది. అండ్ టాప్లో మొత్తం అంతా కూడా టోటల్ టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు. అండ్ టాప్లో అది హోల్ కనబడుతుంది కదా, అక్కడ ఒక విండో లాగా వస్తుంది ఫ్రెండ్స్ మనకి. నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను. వాష్ ఏరియా మాదిరిగా తీసుకున్నారు ప్లానింగ్లోని. అండ్ ఇది అంతా కూడా మనకి ఐడల్స్ పెట్టుకోవడం కోసం తీసుకున్నారు చూడండి. డిజైన్ దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే కానీ కనపడదు, చాలా బాగుంది ఇది. సో స్టోరేజ్ వచ్చేసింది చూడండి. అండ్ అంతా కూడా గ్లాసీ ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ మొత్తం అంతాని. హింజెస్ కూడా చాలా మంచివి అయితే తీసుకున్నారు వీళ్ళు. సో ఎప్పుడైనా కూడా ఈ డోర్ హింజెస్ చూసుకోండి, కొత్తగా కూడా తీసుకున్నప్పుడు మీరు కూడా హౌస్ చెక్ చేసుకోండి. సో మంచి హింజెస్ అయితే వాడారు వీళ్ళు. సో క్లోజ్ చేసేద్దాము. ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్సే. ఇప్పుడు మనం కిచెన్ అయితే చూద్దాము. కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో 14x12 సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని. సో ప్లాట్ఫామ్ అనేది యూ-షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది ఇక్కడ. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. అండ్ 2 విండోస్ వచ్చేసాయి చూడండి ఇక్కడ. ఈస్ట్ వైపు సౌత్ వైపు 2 sides మనకి విండోస్ తీసుకున్నారు. అండ్ వాల్ టైల్స్ కూడా ఒక 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే వచ్చేసాయి చూడండి. అండ్ మనకి స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉంది. సీలింగ్ ఇదిగోండి, కిచెన్లో కూడా సీలింగ్ చేంజ్ చేశారు. కొన్ని చోట్ల కిచెన్లో కూడా మనకి సీలింగ్స్ అయితే చేయట్లేదు, కొన్ని కన్స్ట్రక్షన్స్లో చెప్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, లేదంటే సామాన్లకి బట్టలకి ఇలా చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతుంది ప్లేస్ మొత్తం అంతా కూడాని. సో బాగుంది. సేఫ్టీ పరంగా మనం వాషింగ్ మెషిన్ అనేది బయట పెట్టుకోకర్లేదు, లోపల పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి స్పేస్ ఫ్రెండ్స్ ఇది కింద అంతా కూడాని. సో క్లోజ్ చేసేద్దాము. సో చూసారు కదా టోటల్ అంతా కూడా. ఇది అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీనే. గ్లాసీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ తెలిసిందే కదా, క్లీనింగ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. అండ్ డెప్త్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది చూడండి. సో మ్యాక్సిమం వాళ్ళైన వస్తువులు ఏదన్నా ఉంటే పైన స్టోర్ చేసుకుంటారు. ఎక్కువగా యూజ్ చేసి ఏమన్నా ఉంటే కనుక కిందే పెట్టుకోండి. అండ్ ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది. సో క్రాకరీ ఏంటి కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ హైడ్రాలిక్ హింజెస్ తీసుకున్నారు. సో మనకి మూమెంట్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. డోర్ తీసుకున్న ఒకసారి క్లోజ్ చేసినా కూడాని. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వీడియో మీ ద్వారా ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది, అందుకే లైక్ చేయమని చెప్తుంది. సో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. నేను ప్రైస్ కూడా చెప్తాను ఇప్పుడు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో 16x12 సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని. సీలింగ్స్ మనకి నార్మల్గానే తీసుకున్నారు. ఫ్యూచర్లో మనకి కోలైటింగ్ కూడా పెట్టుకోవడానికి ఆ గ్రూ కూడా వదిలేశారు ఇందులోని. అండ్ ఇది ఎక్స్ట్రాగా టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో తీసుకున్నారు వీళ్ళు. సో బాగుంది, సింపుల్గా ఉంది. అండ్ మనకి అక్కడ ఒకటి ఉంటుంది, బయట ఇక్కడ లోపల కూడా ఇంకొకటి తీసుకున్నారు. అండ్ ఈ పక్కన అంతా కూడా ఓపెన్ ప్లేసే. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది. ప్లాట్ఫామ్స్తో తీసుకున్నారు చూడండి, గ్లాస్ ప్లాట్ఫామ్స్ తోటి. సో కింద ఒక డ్రాయర్ ఇచ్చేసారు. అండ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. ఇక్కడ వార్డ్రోబ్లో మనం చూసుకున్నట్లయితే టోటల్ అంతా కూడా వుడెన్ ఫినిషింగ్ లామినేట్ కాకుండా సెంటర్లో మనకి వైట్ బార్డరింగ్తో డివైడ్ అయితే చేశారు ఇందులోని. నేను చూపిస్తున్నాను చూడండి. సో సెంటర్లో గ్లాసీ యూజ్ చేశారు లామినేట్ అనేది.
అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది. ఇది మనకి కొన్ని చోట్ల ఏంటంటే 2 లామినేట్స్ అతికించినప్పుడు ఎడ్జెస్ తగులుతూ ఉంటాయి, ఇక్కడ అట్లా లేదు, వర్క్ చాలా బాగుంది. సో బాత్రూమ్ చూద్దాం పదండి. ఇది 5x6 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇంకా కమోడ్స్ పెట్టలేదు, కమోడ్స్ కూడా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ట్యాప్స్ వచ్చేసరికి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. పైప్స్ మొత్తం అంతా కూడా ఫెనాలాక్స్ పైప్స్ యూజ్ చేస్తున్నారు. సో 30x55 కొలతలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది 183 స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టారు, అంటే 3.78 సెంట్స్ అయితే వస్తుంది. అంకణాల పరంగా తెలిసిందే కదా, 23 అంకణమ్స్ ఏమో టోటల్ సైట్ ఉంటుంది, 21 అంకణమ్స్ ఏమో కట్టుబడి అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ అనేది 68 lakhs అది చెప్తున్నారు ఫ్రెండ్స్, ఈ ఇంటి ప్రైస్ అనేది. ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇది మాట్లాడవచ్చు. వీడియో కింద డీటెయిల్స్ అయితే ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు ప్రైస్ చెప్పట్లేదు, అట్లాగే లొకేషన్ చెప్పట్లేదు అని చెప్పేసి. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తున్నాము, అంతకన్నా ముందు డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాము. సో ఎవరైతే వీడియో మొత్తం చూడాలి అని చెప్పేసి అనుకోవడం లేదో వాళ్ళు ముందే డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడుతున్నాం కాబట్టి అక్కడ ఒకసారి చెక్ చేయండి. అండ్ బయటకు వచ్చేసాం మనం. బయట ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది. సో మెట్ల ల్యాండింగ్ కింద కూడా మనకి డోర్స్తో తీసుకున్నారు చూడండి, డోర్తో కవర్ చేసేసారు మోటార్ పెట్టుకునే ప్లేస్ అంతా కూడా వీళ్ళు. అండ్ మనకి లోపల 2 వెస్టర్న్ వచ్చాయి, బయట వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు కమోడ్ అనేది. సో కొంతమందికి వెస్టర్న్ కావాలి, కొంతమందికి ఇండియన్ కావాలి, ఇక్కడ 2 విధాలుగా కూడా ఆలోచించారు వీళ్ళు. ఇదే ఫ్రెండ్స్ ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి 30x55 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. స్టార్టింగ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా అయితే కనపడడం జరుగుతుంది చూడండి, ఇది అంతా కూడా స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి డోర్స్ గురించి విండోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 డోర్స్ వస్తాయి, విండోస్ వచ్చేసరికి 8 విండోస్ వరకు వస్తున్నాయి. సో 2 బెడ్రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ కిచెన్ ఇచ్చారు, పూజా రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం హౌస్ ప్లానింగ్ అంతా. సెట్ బ్యాక్స్ కూడా బ్యాక్ సైడ్ అట్లాగే సౌత్ వైపు 2 feet సెట్ బ్యాక్స్ అయితే వచ్చేసాయి. సో ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ అనేవి మీ సొంత స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెట్టాను, దాని ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంక మనం హౌస్ చూద్దాం ఇప్పుడు. సో పైకి అయితే వెళ్దాం ఇప్పుడు, పైకి వెళ్ళి వ్యూ కూడా చూపిస్తాను మీకు. అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎలా చేస్తున్నారు వీళ్ళు ఏంటి అని కూడా ఒకసారి నేను నార్మల్గా చూపిస్తాను. పక్కన ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు కాబట్టి అవి జస్ట్ పైనుంచి చూపిస్తాను మీకు. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక. ఇప్పటివరకు చూసారంటే నచ్చే ఉంటుంది. అండ్ మీకు కొంచెం ఉపయోగపడే విషయాలు చెప్పానని అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పైకి వచ్చేసాము, సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో నార్మల్ ప్లాస్టిక్ కన్నా సిమెంట్ వాటర్ ట్యాంక్ అనేది లైఫ్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ పైకి వచ్చేసాము, టోటల్ అంతా కూడా బ్రిక్ వర్క్ చేస్తున్నారు చూడండి, రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇదిగోండి బెడ్స్ కూడా వేస్తున్నారు. అండ్ ఫ్రంట్ 30 feet రోడ్ ఇది, ఈ విధంగా అయితే ఉంటుంది. వాటర్ జస్ట్ నార్మల్గా అయితే ఉంది మనకి వర్షం పడడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.